అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చూపించబోతున్నాను తిరుపతిలో ఉన్నటువంటి జూ పార్క్ గురించి. ఫస్ట్ మనము మాట్లాడుకుంటే జూ పార్క్ ఎంట్రన్స్ వచ్చేసి ఈ విధంగా చాలా అందంగా, నీట్‌గా డెకరేట్ చేయబడి ఉంటుందనమాట. దాని పక్కనే వచ్చేసి మనకు టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. ఈ టికెట్ కౌంటర్‌లో చార్జెస్ అయితే అడల్ట్స్‌కి ఒక రేటు, చైల్డ్స్‌కి ఒక రేటు అలా ఉంటాయన్నమాట. మనం లోపలికి ఎంటర్ అవ్వంగానే మనకు ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఉంటాయి, స్కూటర్స్. సో, మనము 1 అవర్ కన్నా 2 అవర్స్ తీసుకుంటే బెటర్. వాటి ప్రైసెస్ వచ్చేసి మారుతా ఉంటాయన్నమాట. ఇక్కడ సైకిల్స్ ఉన్నాయి గదా! వాటిని కేవలము 75 కేజీస్ కన్నా తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. మనకు ఎంట్రన్స్‌లోనే మనకు బబూన్ అయితే కనిపిస్తుంది. ఒక మంకీ. చూస్తున్నారు గదా! ఇటువంటి మంకీస్ అయితే మనకు జనరల్‌గా బయట ఎక్కడ కనిపించవు. ఇటువంటి జూ పార్క్‌లోనే వాటిని పెంచుతా ఉంటారు. సో, ఇప్పుడు ప్రస్తుతం అయితే బబూన్ చాలా కూల్‌గా కూర్చొనుంది. ఆ బబూన్‌ని చూసుకొని మనం కొంచెం దూరం ట్రావెల్ చేస్తే మనకు లయన్ సఫారీ అయితే ఉంటుంది. ఈ లయన్ సఫారీ, ఈ జూ పార్క్ అంతా వచ్చేసి మనకు మంచి గ్రీనరీలో చాలా చెట్ల మధ్యలో ఇదంతా మనకు ఏర్పాటు చేయడం అయితే జరిగింది. లయన్ సఫారీని చూడడానికి ఎంతమంది జనాలొస్తున్నారో దాన్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది. లయన్ సఫారీ బయట వాతావరణం అయితే ఈ విధంగా ఉంటుంది. ఎవరైనా స్కూటీస్, మన పర్సనల్ వెహికల్స్, బైక్స్ తెచ్చుకుంటే మనం ఇక్కడనే పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదొచ్చేసి టికెట్ కౌంటర్ అనమాట. దగ్గర దగ్గర ఈ టికెట్ ప్రైసెస్ మారుతూ ఉంటాయి. సో, అవి డీటెయిల్స్ అయితే నేను చెప్పడం లేదు. మనం లయన్ సఫారీ ఎక్కంగానే మనకు ముందు ఒక ఎన్‌క్లోజర్ వస్తుంది. ఈ ఎన్‌క్లోజర్ ఓపెన్ చేయడానికి సెక్యూరిటీ గార్డ్ మాదిరి చాలా సెక్యూర్ ప్లేస్‌లో ఒక పర్సన్ అయితే ఉంటాడు. సో, ఒక ఎన్‌క్లోజర్ దాటిన తర్వాత మళ్ళీ రెండో ఎన్‌క్లోజర్‌లోకి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే మనం చూడబోతున్నది ఏదో సాదా సీదా జంతువులని కాదండి. క్రూర మృగం అనమాట, సింహము. అటువంటి వాటిని చూడడానికి వెళ్తున్నప్పుడు డెఫినెట్‌గా మనము చాలా జాగ్రత్తలైతే తీసుకోవాల్సి ఉంటుంది జూ పార్క్ మెయింటెనెన్స్‌లో. మొదటగా మనకొక మగ సింహము, తర్వాత ఒక ఆడసింహం అయితే కనిపించింది. ఆడసింహం వచ్చేసి చాలా చాలా అగ్రెసివ్‌గా ఉంది. చాలా ఆవేశంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే అది అటు ఇటు నడుస్తూ, చూస్తూ ఉండే విధానం చూస్తుంటే మనకు కొంచెం హడలెత్తినట్టుగా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా! అది ఎటువైపు నుంచి బయటికి రావాలి అని చెప్పేసి చూస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. సో, మనకు సింహాలు ఇట్లా ఎన్‌క్లోజర్‌లోనే కాదు, ఔట్ సైడ్ కూడా ఉన్నాయి. అంటే స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయన్నమాట. అవి ముందు ముందు మీకు కనిపిస్తాయి. వీటన్నిటిని ఒక మంచి మ్యూజిక్‌తో మీరు చూస్తే గనక మంచి ఫీల్ ఉంటుంది. లెట్స్ వాచ్. అలా మనం సింహాలను చూసిన తర్వాత మనకు రకరకాలైనటువంటి పక్షులైతే కనిపిస్తాయి. అందులో మొదటి పక్షి వచ్చేసి చాలా కలర్ఫుల్‌గా చాలా చాలా బాగుంటుంది. ఈ ఒక్క పక్షి కోసము మనము ఈ జూ పార్క్‌ని అయితే విజిట్ చేయొచ్చు అన్నంతగా ఉంటుందన్నమాట. అలాగే చాలా రకాలైనటువంటి పక్షులైతే మనకు కనిపిస్తుంటాయి. వాటన్నిటిని మీరు చూసి ఎంజాయ్ చేయండి.
అలా పక్షులన్నీ చూసిన తర్వాత మనకు ఉడత జాతికి చెందినటువంటి ఒక పెద్ద ఉడత అయితే కనిపిస్తుంది. ఈ ఉడత చూడ్డానికి మెరూన్ కలర్‌లో బ్లాక్ కలర్ తోకను కలిగి ఉందన్నమాట. చూడ్డానికైతే చాలా చాలా బాగుంది. మనము ఈ ఉడతని అలిపిరి నుండి నడక మార్గంలో వెళ్తారు కదా! అక్కడ గూడంగా చాలా చోట్ల మనకు ఈ ఉడత అయితే కనిపిస్తుంది. దాని తర్వాత మనకు కనిపించేది చిరుత, దాని తర్వాత మనకు టైగర్ అనమాట. వైట్ టైగర్. ఇది మాత్రము హైలైట్ ఆఫ్ ద జూ అనమాట. మాకైతే ఈ వైట్ టైగరు అటు ఇటు వాక్ చేస్తూ కనిపించింది. మాకైతే చాలా చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. దాని స్కిన్ చూసారా అసలు ఎలా ఉంది అసలు, వామ్మో! మనకు వీడియోలో అలా కనిపిస్తుంది కానీ దగ్గర నుంచి చూసినప్పుడు మాత్రము దాని హెడ్, దాని తర్వాత దాని తోలు, దాని పంజా, అది నడిచే విధానము, ఇవన్నీ వచ్చేసి మనకు చాలా చాలా అట్రాక్టివ్గా అనిపిస్తవి. చాలా పవర్ఫుల్గా అనిపించింది. మనం జూలో ఉన్నటువంటి టైగర్ని చూస్తేనే ఇలా అనిపించిందంటే అడవిలో కనుక డైరెక్ట్ టైగర్ని చూస్తే ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి. ఆ టైగర్ని చూసిన తర్వాత ఒక ఎలుగుబంటి అయితే కనిపించింది. ఎలుగుబంటి అయితే కొంచెం బక్కచిక్కి ఉంది. ఇది చిన్న ఎలుగుబంటి. చూస్తున్నారు కదా, అది వర్షం వచ్చినప్పుడు లోపలికి వెళ్ళడానికి ఒక ఎంట్రన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని లోపలనే మనకు వర్షం పడకుండా ఇల్లు మాదిరి కూడా ఉందన్నమాట. దాని తర్వాత మనకు ఒక కొండ చిలువ అయితే కనిపించింది. కొండ చిలువ చూడడానికి ఇలా ఉంది. చాలా చిన్నదే మనము సినిమాల్లో చూసిన వాటితో పోల్చుకుంటే. దాని తర్వాత నెక్స్ట్ హైలైట్ ఆఫ్ ద జూ వచ్చేసి నీటి ఏనుగులు అనమాట. నీటి ఏనుగులతో కూడా మనం చాలా బాగా ఎంజాయ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. చాలా దగ్గర నుంచి చూసిన ఫీలింగ్ కూడా ఉంటుంది. జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్.